మీకు పూర్వకాలం నాటి రాజుల పాలనలో నగదు చలామణి ఎలా ఉండేదో తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? పాతకాలం వస్తువులు, నాణాలు, కరెన్సీ, స్టాంపులు దాచుకునే అలవాటుందా? అయితే హైపెక్స్ 2025 మీకు సరైన వేదిక. పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు చలామణిలో ఉన్న అనేక రకాల కరెన్సీలను అందిస్తోంది హైదరాబాద్ ఫిలాటాలిక్ అండ్ హాబీస్ సొసైటీ. అసలేంటి ఎగ్జిబిషన్, ఏ వస్తువులు అక్కడ ఉంటాయో తెలుసుకోవాలంటే లెటెస్ట్ వాచ్ ది స్టోరీ. నేటి తరానికి ఈ కాలంలో కరెన్సీ, నాణేల గురించి తెలుసు. అదే పురాతన కాలంలో నగదు ఎలా ఉండేది, ఏ దేశాల వారు మన దేశంతో వ్యాపారం చేశారని తెలుసుకోవాలని ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ హైపెక్స్ 2025. పూర్వకాలం నుంచి అనేక మంది రాజులు భారత్ను పరిపాలించారు. ఆ రాజుల కాలంలో నగదు ఎలా చలామణిలో ఉండేది కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు హైదరాబాద్ ఫిలాటాలిక్ అండ్ హాబీస్ సొసైటీ నిర్వాహకులు. నా సొసైటీ హెచ్పిహెచ్ఎస్ సొసైటీ అనేది 67 సంవత్సరాలుగా ఉందండి. కానీ ఇలా ఎగ్జిబిషన్స్ అనేది ఎవ్రీ ఇయర్ చేస్తారు. దాదాపు నాకు తెలిసి ఇప్పుడు మనకి 15 సంవత్సరాలుగా రెగ్యులర్గా జరుగుతూ ఉంది. సో ఇది ఇంకా ఇలానే ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఇక్కడ మన ఈ హాబీకి సంబంధించింది స్టాంపులు కావచ్చు, కాయిన్స్ కావచ్చు, వేరే ఇతర హాబీనైనా మనము దీన్ని ప్రోత్సహించడానికి ఇలాంటి ఇప్పుడు ఇలా 3 రోజులు ఇలా పెట్టామంటే ఇంట్రెస్టెడ్ ఎవరున్నా కూడా అక్రాస్ ఇండియా, ఎందుకంటే ఇక్కడ మనకి డీలర్స్ అనేవాళ్ళు ఓవరాల్ ఇండియా వైడ్ నుంచి వస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటారు. కొంతమంది నోట్స్ చేస్తారు, కొంతమంది కాయిన్స్లో చేస్తారు. సో అలా ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయొచ్చు, వాళ్ళ హాబీని పెంపొందించుకోవచ్చు. ఇది నెక్స్ట్ వచ్చే తరాలకు కూడా వాళ్ళు ఇది ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. 1964 సంవత్సరంలో ఏర్పాటైన ఈ సొసైటీ ప్రతి సంవత్సరం భారత్లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తుంది. ఏడాది నవంబర్ 14 నుంచి 16 వరకు లకడీ కపూర్లోని FTCCI భవన్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దేశం నలుమూలల నుంచి 64 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఏ కాలం నాణేలు కావాలన్నా తమ దగ్గర దొరుకుతాయంటున్నారు నిర్వాహకులు. నాకైతే ఒక 15 సంవత్సరాల నుంచి ఈ హాబీ ఉందండి. నేనైతే బ్రిటిష్ నుంచి రిపబ్లిక్ ఇండియా ఎర్రర్ కాయిన్లు అయితే ఎక్కువగా కలెక్ట్ చేస్తూ ఉంటాను. ఇది ఎగ్జిబిషన్ ఉందనే పర్పస్లో ఏమన్నా నా కలెక్షన్లోకి పెట్టుకుందామని కొనడానికనే వచ్చానండి. నేను వరల్డ్ వైడ్ నోట్స్ అండ్ కాయిన్స్ కలెక్ట్ చేస్తాను. నేను ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లో జరిగిన ఎగ్జిబిషన్లకి అటెండ్ అవుతూనే ఉంటాను. నేను నా దగ్గర లేని మాత్రం రెగ్యులర్గా కొంటూ ఉంటాను. చరిత్ర ఎలా ఉండేదో తెలుసుకోవాలన్న ఆసక్తితో చిన్న పెద్దలు ఈ ఎగ్జిబిషన్కు వస్తున్నారు. చోళులు, ఢిల్లీ సుల్తానులు, మొఘల్ రాజుల కాలం నాటి నాణేలు ఎలా ఉండేవో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు జనాలు. ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంతో రాజుల కాలం నాటి విషయాలు తెలుస్తాయని తెలిపారు సందర్శకులు. కాపర్ నాణ్యం ఉంది, సిల్వర్ నాణ్యం ఉంది. మొత్తం బ్రిటిష్ ఇండియా రిలీజ్ చేసినటువంటి 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ ప్రిసీడింగ్ నెంబర్స్ కలెక్షన్ ఫ్రమ్ లాస్ట్ 40 years. హైపెక్స్ 2025 ఎగ్జిబిషన్ కు సందర్శకుల తాకిడి పెరిగింది. మరికొన్ని రోజులు కొనసాగించాలని కోరుతున్నారు ప్రజలు.